చూస్తున్నాం. ఫుడ్ సేఫ్టీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నా వ్యాపారుల్లో మాత్రం మార్పు రావటం లేదు. ఎన్ని కేసులు పెడుతున్నా పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నాణ్యత లేని పాడైపోయిన ఆహార పదార్థాలని అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరులోని ఓ జ్యూస్ సెంటర్లో పురుగుల ఫ్రూట్ సలాడ్ అమ్మటం కలకలం రేపింది. తాండూరు పట్టణంలోని మిలాబ్ జ్యూస్ సెంటర్లో ఓ వ్యక్తి ఫ్రూట్ సలాడ్ కొనుగోలు చేసి ఓపెన్ చేయగా పురుగులు దర్శనమిచ్చాయి. అవాక్కైన వినియోగదారుడు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారులు తనిఖీ చేయగా పదుల సంఖ్యలో ఫ్రూట్ సలాడ్ బాక్సులు నిల్వ చేసినట్లు గుర్తించారు. అన్నిట్లోనూ పురుగులుండటం గమనించి జ్యూస్ సెంటర్ను సీజ్ చేశారు. నిర్వాహకులపైన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. జ్యూస్ సెంటర్ కి ఒక అతను వచ్చి ఫ్రూట్ సలాడ్ తింటుంటే దాంట్లో పురుగు రావడం జరిగింది. ఇమీడియట్ గా కమిషనర్ గారి ఆదేశానుసారము షాపును సీజ్ చేయడం జరిగింది. ఇట్లా ఎవరైనా ఫ్రూట్స్ ఇట్లా 2-3 రోజులు కానీ ఇట్లా గడిచిన హోటళ్లలో చికెన్ కానీ ఏదైనా ఫ్రిడ్జ్ లో నిల్వ పెట్టిన వస్తువులను వాడితే మాత్రము తప్పనిసరిగా మున్సిపల్ నుంచి కఠిన చర్యలు తీసుకోబడుతుంది. వారికి ఫైన్ గిట వేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటిది ఎవరైనా హోటళ్లు కానీ ఇలాంటి జ్యూస్ సెంటర్లు కానీ ప్రతిరోజు ఫ్రెష్ గా వాడి ప్రజలకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని మున్సిపల్ కార్యాలయం తరఫున మేము కోరుచున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రానాని అడిగి తెలుసుకుందాం. రానా, ఈ మిలాబ్ జ్యూస్ సెంటర్ వ్యవహారం గురించి డీటెయిల్స్ ఏంటి? ఇవాళ తన కుటుంబ సభ్యులకి ఇద్దరికి ఫ్రూట్ సలాడ్ ఫ్రూట్ జ్యూస్ తీసుకెళ్దామనేసి వినియోగదారుడు అక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన ప్యాకింగ్ చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి చెక్ చేసే కుదరు దాంట్లో పురుగులు ఉన్నట్టుగా కనపడే, దాంట్లో పైగా బతికే ఉన్నటువంటి పురుగులు ఉన్నట్టుగా తెలిసింది. దాంతో మళ్ళీ ఆ జ్యూస్ సెంటర్ రావడం, ఆ జ్యూస్ సెంటర్కి వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు రిటర్న్ గా వీళ్ళనే దుర్భాషలు ఆడినట్టుగా తెలుస్తుంది. తర్వాత వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులకి ఫోన్ చేసి ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా వచ్చి మొత్తం జ్యూస్ సెంటర్ అంతా కూడా తనిఖీ చేసి అక్కడ ఉన్నటువంటి నిల్వ ఉన్నటువంటి ఫీచర్స్ లో ఏవైతే ఉన్నాయో దాంట్లో అంతా కూడా చెక్ చేసిన తర్వాత నిజంగానే దాంట్లో పురుగులు ఉన్నటువంటి ఫ్రూట్ జ్యూస్ అమ్ముతున్నారు, ఫ్రూట్ సలాడ్స్ కూడా ఈ రకంగా అమ్ముతున్నారు. చాలా రోజుల నుంచి కూడా అది స్టోరేజ్ ఉందనేది కూడా అధికారులు నిర్ధారించడం నేపథ్యం కాబట్టి దీంతో ఒక్కసారిగా అందరూ కూడా నిర్ఘాంతగా అయినటువంటి నేపథ్యం. ఎందుకంటే అది జంక్షన్ లో చాలా రద్దీగా ఉంటున్నటువంటి ప్లేస్, రెగ్యులర్ గా చాలా మంది వచ్చి అక్కడ జ్యూస్ తాగుతుంటారు, ఫ్రూట్ సలాడ్ తినిపోతుంటారు అనేసి కూడా చెప్తున్నారు. ఇంకా అలాంటి ప్లేస్ లో ఈ రకమైనటువంటి నాసిరకమైనటువంటి ఈ పురుగులు ఉండేటువంటి జ్యూస్ ని ఈ కస్టమర్లకి అమ్మడం పట్ల అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అధికారులు వెంటనే వచ్చి ఆ జ్యూస్ సెంటర్ ని సీజ్ చేశారు. ఇప్పటికే శాంపిల్స్ కోసం కూడా ల్యాబ్ కూడా పంపించడం నేపథ్యంగా పడితే ఇతర పదార్థాలు కూడా వాళ్ళు తయారు చేశారు కాబట్టి వాటి నాణ్యత పైన కూడా ల్యాబ్ కి పంపించారు. దాంతో పాటు ఈ తాండూరు పట్టణంలో ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఈ చికెన్ గానీ లేకపోతే హోటల్స్ లో ఎక్కువగా అపరిశుభ్రమైన లేకపోతే నాణ్యత కోల్పోయినటువంటి ఫుడ్ ని ఎక్కువగా అమ్ముతున్నట్టుగా సమాచారం ఉంది. అట్లాంటివి ఉన్నా కూడా వెంటనే మాకు సమాచారం అనేది కూడా చెప్పారు. కొన్ని ఇప్పటికే హోటల్స్ పైన కూడా వాళ్ళు దాడులు చేశారు. అయితే జ్యూస్ సెంటర్ల పైన ఎవరు కూడా పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయరు రెగ్యులర్ గా. కానీ ఇప్పుడు ఒక కంప్లైంట్ వచ్చింది కాబట్టి మొత్తం తాండూరు పట్టణం పరిసర ప్రాంతాల్లో ఏవైతే జ్యూస్ సెంటర్లు వాళ్ళంతా కూడా చెక్ చేయాలనేసి కూడా అధికారులు భావిస్తున్నారు. చెక్ చేసిన తర్వాత ఎవరైతే క్లీన్ గా లేకపోతే ఫ్రెష్ జ్యూస్ ఇవ్వకపోతే లేకపోతే నిల్వ ఉన్నటువంటి అంటే కుళ్ళిపోయినటువంటి పండ్లతో ఫ్రూట్ జ్యూస్ చేయడం కానీ ఫ్రూట్ సలాడ్ చేయడం కానీ ఇవన్నీ కానీ గమనిస్తాం. ఖచ్చితంగా ఆ షాప్ నంతా కూడా సీజ్ చేసి వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం, కేసులు కూడా నమోదు చేస్తామనేది కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రానా.